హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను పీకే కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి. సో టాపిక్ వచ్చేసి మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు? ఫ్యూచర్‌లో మీరు అనుకున్నది జరుగుతుందా? జరగదా? యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతోంది? మీకు ఏ లక్‌ని ఇవ్వబోతోంది? అలాగే యూనివర్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటి? ఏంజెల్స్ నుంచి కూడా మీకు గైడెన్స్ ఏంటి? సో ఆ విషయాలన్నీ పైల్ వైజ్ మనము రీడ్ చేసుకుందాము. ఫస్ట్ వన్ సేమ్ పైల్ వన్ వచ్చి సాత్విక గుణాలు, కర్కాటక రాశి, సింహరాశి, ధనుస్సు రాశి, మీనరాశి అండ్ గ్రీన్ కలర్. సో సెకండ్ పైల్ వచ్చి రాజస గుణాలు, మేషరాశి, వృషభ రాశి, మిథున్ రాశి, తులారాశి. ఓకే, రెడ్ కలర్ పెన్. థర్డ్ వన్ వచ్చి తామస గుణాలు, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి అండ్ బ్లాక్ కలర్ పెన్. మీకు ఏది రెజొనేట్ అయితే అది తీసుకోండి. సో నేను ఇప్పుడు మీరు దేనికోసం స్ట్రగుల్ అవుతాను అని చూస్తాను కదా. సో మీరు ఏది కావాలి అని కోరుకుంటున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మీరు ఆ రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీ కోరికలు కానీ మీరు కావాలి అనుకున్నవి కానీ మీకు రెజొనేట్ అవ్వలేదంటే సో యూ కెన్ చెక్ ఫర్ అనదర్ పైల్స్. ఓకే, ఫస్ట్ నేను అలాగే మీకు టైం స్టాంప్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. సో మీకు రాశులు తెలీదు అంటే బై డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు పైల్స్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నేను పైల్ 1 స్టార్ట్ చేస్తున్నాను. సో యూ కెన్ డైరెక్ట్లీ స్కిప్ టు పైల్ 1 ఆర్ పైల్ 2, పైల్ 3 బేస్డ్ ఆన్ దట్ టైమ్ స్టాంప్ మెన్షన్డ్ ఇన్ ది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను టైం స్టాంప్. మీరు డైరెక్ట్గా ఏ పైల్ రీడింగ్ కావాలంటే అక్కడికి టైం స్టాంప్ మెన్షన్ చేసింటాను కాబట్టి డైరెక్ట్గా క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ పైల్ వాళ్ళది కర్కాటక రాశి, సింహరాశి, ధనస్సు రాశి, మీనరాశి అండ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ పెన్ను. ఇది సాత్విక గుణాలు ఉన్న రాశులు అనమాట. సో నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ మీరు లైఫ్లో మీకు ఏది కావాలి అనుకుంటున్నారు, మీ సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఓకే, మీరు కోరుకున్నది వస్తుందా లేదా అనేది ఇంకొక నెక్స్ట్ ఈ స్టెప్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్లో చూద్దాము. మీరు ఏది కోరుకుంటున్నారు, మీ లైఫ్లో ఏం సిచ్యుయేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. మా పైల్ 1 వ్యూవర్స్కి ప్రస్తుతం లైఫ్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, వాళ్ళు దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు చెప్పండి. రీసెంట్ పాస్ట్ నుంచి వీళ్ళు దేనికోసము కష్టపడుతున్నారు. పైల్ 1 వ్యూవర్స్ దేనికోసం కష్టపడుతున్నారు ప్లీజ్ చెప్పండి యూనివర్స్. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఫ్యూ కార్డ్స్ అండి. మీరు పేజ్ ఆఫ్ పెంటకల్స్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. మనసులో ఎంత ప్రేమ ఉన్నా కూడా మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు. అండ్ 2 విషయాల మీద జగిల్ అవుతున్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. ఎస్, మీరు ప్యాషనేట్గా హార్డ్ వర్క్ చేస్తున్నారనమాట. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీరు లైఫ్లో పోగొట్టుకున్నారండి, మీరు దేన్నో పోగొట్టుకున్నారు. దాని గురించి 24/7 మీకు ఆలోచనలు వస్తున్నాయి, బట్ దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. ఎస్, కాలమే సమాధానం చెప్పాలి అని మీరు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. మీరు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ మీకు మంచి ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనుకుంటున్నారు. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అండ్ పోయిన దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ మీకు న్యాయం జరగాలి అనుకుంటున్నారు. మీ జస్టిని ఇప్పుడు మీరు ఏది కావాలి. ఎస్, మీరు మీ లవర్ మీద మీ లవర్ అంటే మీ ప్రేయసి కానీ మీ పార్ట్నర్ మీద చాలా కోరికగా ఉంది కలుసుకోవాలి అని. అదే మీరు చేస్తున్న ఫస్ట్ మీ కోరిక అదే అనమాట. సో కానీ మీరు మీ పార్ట్నర్ ఎందుకు రావట్లేదు, మీ పార్ట్నర్ మీతో ఎందుకు మాట్లాడట్లేదు అని మీలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు తనని ఇంప్రెస్ లాగా చూస్తున్నారనమాట. మీరు తనని చాలా ఇష్టపడుతున్నారు, మీరు సోల్మేట్స్ అనుకుంటున్నారు. సో మీ పార్ట్నరు మిమ్మల్ని మోసం చేసింది, లేకపోతే మీ పార్ట్నరు మీరే మోసం చేశారు అని సంథింగ్ ఏదో వాళ్ళు బ్యాక్ స్టాప్గా ఫీల్ అవుతున్నారనమాట. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. అండ్
అందుకని పాస్ట్‌లో ఇలా జరిగింది. సో, మనసులో ప్రేమ పెట్టుకొని బయటికి ఏం చూపించట్లేదు. సో, ఇలా ఉందండి. మీ మీ పాస్ట్ సో, ఇలా ఉంది. మీరు మీ పార్ట్నర్‌ని చాలా ఇష్టపడుతున్నారు. మీ మీ పార్ట్నర్‌ని చాలా అంటే చాలా లవ్ ఉంది. మీరిద్దరూ సోల్ మేట్స్. మార్నింగ్ కూడా ఇలాగే వచ్చిందనమాట. సో, మీరిప్పుడు టైమే సమాధానం చెప్పాలి అని మీరైతే ఆహ్, దాని గురించి గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ మోర్ క్లారిఫికేషన్ ఆన్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. పేజ్ ఆఫ్ పెంటకల్స్ మీద ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ కోసం చూస్తున్నారా లేకుంటే పెంటకల్స్ కదా, వాట్ ఆర్ దే కరెంట్లీ డూయింగ్? మీ ఫైల్ 1 వ్యూవర్స్ వాళ్ళు కరెంట్గా దేని గురించి ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. ధైర్యంగా ఉంటున్నారు వీళ్ళు. సో, ధైర్యంగా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారనమాట. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ స్ట్రెంగ్త్. యెస్. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. సో, మీకు మీ పార్ట్నర్‌కి మీకు స్టెబిలిటీ ఉండాలి. సో, మీకు కూడా స్టెబిలిటీ ఉండాలి అంటే ధైర్యంగా సో, మీరు గ్రౌండ్ వర్క్ మీ పార్ట్నర్ కోసమే యూ ఆర్ వర్కింగ్ హార్డ్ అనమాట. మీరు కూడా బాగా ధైర్యంగా ఫస్ట్ ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండాలి అనుకుంటున్నారు. కాలమే మీ ఇద్దరిని కలపాలి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీద మీకు ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చిందండి. సో, దానికోసం మీరు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మీ పార్ట్నర్‌కి న్యాయం చేయాలి అనుకుంటున్నారు. అంటే స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, నాకు ఇక్కడ పెంటకల్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి మీరైతే నిజంగా అంటే మీ పార్ట్నర్ వైపు మీరు చాలా మంచిగా ఆలోచిస్తున్నారండి. మీ కోరిక అయితే ఇదే. చూద్దాం మీ కోరిక ఫ్యూచర్‌లో మీ కోరిక తీరుతుందా తీరదా? సో, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందా చేయదా? చెప్పండి యూనివర్స్. ఫైల్ 1 వ్యూవర్స్‌కి వీళ్ళైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్‌ని కలవాలి అని. అండ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. అందుకోసం స్టెబిలిటీ ఇవ్వడం కోసం వాళ్ళు నిజంగా అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళు అనుకున్నది జరుగుతుందా? చెప్పండి యూనివర్స్. ఫైల్ 1 వ్యూవర్స్‌కి వాళ్ళు అనుకున్న విధంగా సాధించగలుగుతారా? వాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌కి స్టెబిలిటీ ఇవ్వగలుగుతారా? ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఇవ్వగలుగుతారా? చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఎ ఫ్యూ కార్డ్స్. క్లారిటీగా చెప్పండి. ఫ్యూచర్లో విల్ దే గివ్ స్టెబిలిటీ టు దేర్ పార్ట్నర్స్? వీళ్ళు కానీ వాళ్ళ పార్ట్నర్ కానీ ఇద్దరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తర్వాత రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉంటుందా? చెప్పండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. ఎస్, మీరిద్దరూ మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. కంగ్రాచులేషన్స్ ఫైల్ 1. మీకు ఎస్ వావ్ 10 ఆఫ్ కప్స్. మీరు హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో. ఎస్, మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఫైన్. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఏది కావాలి అనుకుంటున్నారో దానికోసం మీరు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. వన్స్ మళ్ళీ మీ పార్ట్నర్ యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుంది. మీకు మాటలు రాబోతున్నాయి. అండ్ ఆల్సో మీకు ఒక ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది. మీ పార్ట్నర్తో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీరు దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. అందరూ ఒకేలాగే ఆలోచించారు కదా. సో, కొన్ని అందరూ పర్ఫెక్ట్ కూడా కాదు. సో, మీ పార్ట్నర్ లేనప్పుడు మీరు తన పైన చాలా ఎమోషనల్గా ఉండొచ్చు. బట్ ఉన్నప్పుడు అతనిలో కానీ అమ్మాయిలో కానీ చాలా ఫాల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. బట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. అలా చేస్తేనే ఏ రిలేషన్స్ అయినా కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ ఆల్సో మీ పార్ట్నర్ కొన్ని ఇంకా అలాగే నెగిటివ్ థింగ్స్ ఏమైనా తనలో ఉంటే యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ అనమాట. మీరు చేంజ్ చేయాలి. లేకపోతే మళ్ళీ కలుసుకున్న తర్వాత మళ్ళీ మీ డెసిషన్ మారిందంటే అప్పుడు మనము యూనివర్స్ని నమ్మనట్లు. బికాజ్ యూనివర్స్ మీకు ఫ్యూచర్లో వెరీ నియర్ ఫ్యూచర్లో మీకు హెల్ప్ చేయబోతోంది. మీరు ఏది కోరుకుంటున్నారో దాన్నే ఇవ్వబోతోంది. దెన్ మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం పైన ఉండాలన్నమాట. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ వ్యాండ్స్. ఎస్, మీరైతే మీ పార్ట్నర్ కోసము చాలా స్ట్రాంగ్గా స్టాక్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అలానే మాటలు కలుపుతారనమాట. లైక్ మీకు ఫోన్ కాల్స్ నుంచి లేకుంటే మెసేజెస్ కానీ సో ఏదైనా సోషల్ మీడియా నుంచి మీ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్స్ వస్తాయి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్.
ఓకే. 10 ఆఫ్ కప్స్. మీరు మీ పర్సన్ మీ పర్సన్‌ని కొంచెం అనుమానిస్తున్నారు గదా! థర్డ్ పర్సన్ ఉంటారు. లేకపోతే మీకు హార్ట్ బ్రేక్ జరిగింది. థర్డ్ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రేక్ జరిగింది అనుకుంటూ ఉంటే, సో, అవన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ అనేది వెళ్ళిపోతుంది. మీరు హ్యాపీగా మీరు మీరు మీ పర్సన్‌తో మంచి ఎమోషనల్ బాండ్ మీరు ఫే మీరు ఫీల్ అవుతారనమాట ఫ్యూచర్‌లో. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ టెంపరెన్స్. యెస్. మీరు ఆహ్, బ్లైండ్‌గా మీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. మీ లైఫ్ అయితే కొత్తగా స్టార్ట్ అవుతుంది. అందుకనే మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఓకే. టెంపరెన్స్ అంటే కంట్రోల్ నేచర్. ప్రతి ఒక్కదాన్ని నెగెటివ్‌ని బ్యాలెన్స్ చేయాలి. పాజిటివ్‌ని బ్యాలెన్స్ చేయాలి. నెగెటివ్‌గా ఉన్నా కూడా మీరు దాన్ని పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఇదే అన్నమాట మీ రీడింగ్. మీ ఫ్యూచర్ అయితే నిజంగా బావుంది. మీకు యూనివర్స్ సజెషన్ ఇస్తారో చూద్దాం. యూనివర్స్ చెప్పండి పైల్ వన్ వ్యూవర్స్‌కి మీరు ఇవ్వదలుచుకున్న సజెషన్స్ ప్లీజ్ గివ్ మీ ద సజెషన్స్ ఫర్ పైల్ వన్ వ్యూవర్స్. పైల్ వన్ వ్యూవర్స్‌కి సజెషన్స్ ఇవ్వండి. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. మీరు అదే సేమ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. మీకు ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంటుంది. సో, మీరు ఓల్డ్ పాస్ట్ గురించి ఆలోచించుకోకుండా అటు ప్రెజెంట్ ఉండాలి. స్టక్ అవ్వకూడదు. చెప్పాను గదా! ఒక డెసిషన్ తీసుకోవాలి. యూనివర్స్ మీకు మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడానికి రెడీగా ఉంది. కానీ డౌట్‌తో స్టక్ అయ్యి అటు ఇటు కాకుండా ఉండకూడదు. మీరు గతాన్ని ఆలోచిస్తూ ఉండకూడదనమాట. గతాన్ని ఆలోచిస్తూ ఉండకూడదు. అటు ప్రెజెంట్ హ్యాపీగా ఉండాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు ఇవ్వడానికి యూనివర్స్ ఉన్నారు కాబట్టి గతాన్ని ఆలోచిస్తూ ఉండుకోకుండా ప్రెజెంట్ గురించి మీరు ప్రెజెంట్ ఎలా ఉండాలి, హ్యాపీగా మన ఫ్యామిలీతో ఎలా ఉండాలి. సో, ఆ విధంగా ఇన్ కేస్ మీకు యూనివర్స్ మీకు ఇచ్చేసినా కూడా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కూడా సో, మీ పర్సన్‌లో ఇంకా కొన్ని ఏమైనా ఫాల్ట్స్ కనిపించినా కూడా మీరు కొంచెం ఓల్డ్ పాస్ట్ అంతా తీయకోకుండా అట్ ప్రెజెంట్ మూమెంట్స్‌ని హ్యాపీగా ఉండాలి. ప్రెజెంట్ మూమెంట్స్‌ని మీరు ఫీల్ అవ్వాలి. చెప్పండి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. రైట్. మీ మీ ప్ర మీ ఫ్యామిలీని మోసం చేయకూడదు. మరి మీ పార్ట్నర్‌ని మీరు బ్యాక్ స్టాప్ చేయకూడదు. ఇలాంటి థాట్స్ ఏమన్నా ఉంటే మీరు అవన్నీ ఎందుకంటే పాస్ట్‌లో మీకు సంథింగ్ ఏమైనా జరిగిండొచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని లేకుంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయకపోయినా మీకు మోసం చేశారు అనిపించొచ్చు. లేదు అంటే మీ పార్ట్నరే నిజంగా అంటే మిమ్మల్ని ఇప్పుడు రియలైజ్ అయ్యుండొచ్చు. మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి ఇప్పుడు రియలైజ్ అయ్యుండొచ్చు. బికాజ్ మీకు అన్ని కార్డ్స్ చాలా పాజిటివ్‌గా వచ్చాయి కదా! సో, ఇప్పుడు మరి మీరు దానికి రివెంజ్ తీర్చుకోవాలి అని ఉండకూడదనమాట. మీరు 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 చాలా పాజిటివ్‌గా ఉండాలి. మీ ఫ్యామిలీని మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్‌ని మీరు రెస్పెక్ట్ చేయాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ కప్స్. యెస్. ప్యాషనేట్‌గా ఉండాలి. కానీ పాస్ట్‌ని తలుచుకొని పాజిటివ్‌గా ఉండాలి. బట్ దాన్ని నెగెటివ్‌గా తీసుకోకూడదు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగ్డ్ మ్యాన్. యెస్. మీరు పాజిటివ్‌గా అంటే ప్రేమను చూపించాలి తప్ప మళ్ళీ స్టక్ అయిపోకూడదనమాట. యూనివర్స్ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీకు పాస్ట్‌లో మిమ్మల్ని మీ ఫ్యామిలీ, మీ పార్ట్నర్ లేకపోతే ఎవరైనా మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసినా కూడా వాళ్ళని మీరు క్షమించాలి. మీరు ఓన్లీ లవ్ మాత్రమే ఇవ్వాలి. స్టక్ అవ్వకూడదు. ఎవరినైనా సరే మీ పార్ట్నరే కాదు మిమ్మల్ని ఎవరు బ్యాక్ స్టాప్ చేశారు అని మీకు అనిపిస్తున్నా కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనిపిస్తున్నా కూడా వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి కానీ రివెంజ్ తీర్చుకోవాలి అని అనకూడదు. అందరితోనూ హ్యాపీగా ఉండాలి. అండ్ అలాగే పాస్ట్ గురించి తలుచుకుంటూ మీరు పాస్ట్ హ్యాపీ మూమెంట్స్‌ని తలుచుకోవచ్చు. బట్ అట్ ప్రెజెంట్ మీరు పాస్ట్ ఎక్కువగా ఆలోచించకూడదు. ఫ్యూచర్ ఎక్కువగా ఆలోచించకూడదు. ఫ్యూచర్ అయితే చాలా బావుంది. బట్ అందుకని మీరు ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయాలి. ప్యాషనేట్‌గా ఉండటంలో తప్పు లేదు. యూ కెన్ లవ్ యువర్ పార్ట్నర్. బట్ ప్రెజెంట్ మూమెంట్స్‌ని కూడా ఎంజాయ్ చేయాలి. అండ్ అలాగే మీరు స్టక్డ్ పొజిషన్‌లో ఉండకూడదు. మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? మళ్ళీ ఇంతకు ముందులాగే మోసం జరుగుతుందా? సో, అనే విషయాన్ని మీరు ఆహ్, మీరు ఆహ్, ఆహ్, మీరు ఆహ్,
ఫ్లష్ చేసేసేయాలన్నమాట. అవన్నీ మీ మైండ్‌లో ఉండకూడదు. మీ మైండ్‌లో ఓన్లీ లవ్ మాత్రమే ఉండాలి. సో, అప్పుడు మీకు యూనివర్స్ రెడీగా మీకు ఏమి ఇవ్వాలి అనుకుంటుందో అది ఇస్తుంది. ఓకే. సో, ఇక్కడ మీకైతే చాలా మంచిగా కార్డ్స్ వచ్చాయండి. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎ లాట్. మీ లైఫ్ అయితే చాలా చేంజ్ అవ్వబోతోంది. సో, నేను మీకు ఏంజెల్స్ నుంచి కూడా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూస్తాను. ఐ విల్ టేక్ ఓన్లీ మీ సజెషన్స్ వస్తున్నాయి. ఐ విల్ టేక్ ఓన్లీ వన్ సజెషన్. చెప్పండి ఏంజెల్స్, మీరు మా పైల్ 1 వ్యూవర్స్కి ఏమి సజెషన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ గివ్ మీ వన్ క్లియర్ సజెషన్ ఫర్ పైల్ 1 వ్యూవర్స్. పైల్ 1 వ్యూవర్స్ కోసం ఒక్క సజెషన్ని క్లియర్గా ఇవ్వండి. నేను 2 చూసానండి. ఒకటి వచ్చి నేను పిక్ చేసిందేది, ఒకటి వచ్చి ఎండ్ ఆఫ్ ది డెక్. ఓకే. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో చాలా తొందరగా జరగబోతోందండి. చాలా తొందరగా జరగబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. సో, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? పైల్ 1 వ్యూవర్స్ మీకైతే చాలా బాగుంది. ఎవరైతే కర్కాటక రాశి, తర్వాత సింహరాశి, ధనస్సు రాశి, మీనరాశి, ఎవరైతే ఈ రాశిలో వాళ్ళకు నియర్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి. ప్లీజ్ క్లైమ్ దిస్ పైల్ 1 రీడింగ్. ఓకే. నేను ఇప్పుడు పైల్ 2 రీడింగ్ చేస్తున్నానండి. పైల్ 2 రీడింగ్ వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి, సో వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్నవి వాళ్ళు పొందగలుగుతారా, యూనివర్స్ నుంచి సజెషన్స్ ఏంటి, అండ్ అలాగే ఏంజల్స్ నుంచి సజెషన్స్ ఏంటి, అదే అండి. యూనివర్స్ చెప్పండి, పైల్ 2 వ్యూవర్స్కి వాళ్ళు కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, వాళ్ళు కరెంట్ ఏం ఫేస్ చేస్తున్నారు, వాట్ ఆర్ ది స్ట్రగుల్స్, పైల్ 2 వ్యూవర్స్ గురించి చెప్పండి. వాట్ ఆర్ ది స్ట్రగుల్స్, పైల్ 2 వ్యూవర్స్ ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది. ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ పిక్చర్. Okay, I'm going to take few cards, 3 cards. మీరు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తున్నారు, ఉన్న వాటి గురించి ఇగ్నోర్ చేస్తున్నారు, మీ హార్ట్ని పక్కన పెట్టేసి మరి హీల్ అవుతున్నారనమాట. ఇలా హీల్ అవ్వాలి, దిస్ ఈస్ గుడ్ డెసిషన్. మీ కోరికల వైపు పరిగెడుతున్నారు, మీరు స్టక్ అయి ఉన్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ 4 ఆఫ్ కప్స్. మీకు మీ పార్ట్నర్ గెలిచారు, మీకు హెడేక్గా ఉందన్నమాట, అందరూ హ్యాపీగా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ స్వర్డ్స్. మీకు మోసం జరిగింది అని కూడా అనుకుంటున్నారు. గివ్ మీ ఫ్యూ మినిట్స్ అండి, కొంచెం టైం ఇవ్వండి. నేను 2 కార్డ్స్ పిక్ చేసేసాను. సో ఐఎమ్ షఫలింగ్. నేను కార్డ్స్ని మళ్ళీ ఇంకొకసారి షఫుల్ చేస్తున్నాను. ఓకే. గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 ఆఫ్ స్వర్డ్స్. మీ విషయంలో మీకు సడన్గా అన్నీ చేంజెస్ అయిపోయినాయి, దాన్ని మీరు భరించలేకపోతున్నారనమాట. అంటే మొత్తము డ్రాస్టిక్గా ఇంకా ఎండ్ అయిపోయింది మీ రిలేషన్షిప్ అన్నట్లు అయిపోయింది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీరు మీ కోరికల కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీ లైఫ్లో స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ లైఫ్లో మీకు స్టెబిలిటీ కోరుకుంటున్నారు, దానికోసము మీరు వర్కౌట్ చేస్తున్నారనమాట. సో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ పరిస్థితి అయితే ఇప్పుడు కొంచెము హీల్ అవుతున్నారనమాట. మీరు ముందులాగా రావాలి అని మిమ్మల్ని మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ ఎ గుడ్ డెసిషన్. బట్ ఈ నేచర్ నుంచి బయటికి రండి. సో ఇది లైఫ్లో అనేది దిస్ విల్ హ్యాపెన్స్ అనమాట. దిస్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. అందుకనే మీరు ఆ హెడేక్ని కానీ దీనివల్ల ఇలా ఉంటే, ఇట్లా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, పోయిన దాని గురించి ఆలోచిస్తుంటే మీకు హెడేక్ అవన్నీ వస్తాయి. నేను పైల్ 2 స్టార్ట్ చేసేటప్పుడు మీకు చెప్పలేదు కదా. ఇట్స్ ఓకే. ఇది రాజస గుణాలండి. మేషం, వృషభం, మిథునం, తులారాశి వాళ్ళది. అండ్ ఎవరైతే రెడ్ కలర్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ పైల్ రీడింగ్ అనమాట. ఓకే. సో ఇది మీ సిచ్యుయేషన్ అంటే యూ కెన్ కంటిన్యూ టు వాచ్ దిస్ పైల్ 2 రీడింగ్. తర్వాత మీరు అనుకున్నట్లు మీరు హీల్ అవ్వగలుగుతారా, అండ్ అలాగే మీరు దేనికోసం అయితే
ఏ గోల్స్ కోసం అయితే మీరు పరిగెడుతున్నారో అవి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, మీరు చాలా ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా. సో ఆ హార్డ్ వర్క్ మీకు ఆ హార్డ్ వర్క్ యొక్క రిజల్ట్ మీకు వస్తుందా లేదా? సో అడుగుదాం. యూనివర్స్ చెప్పండి, ఫ్యూచర్లో మా పైల్ టు వ్యూవర్స్ అనుకున్నది సాధించగలుగుతారా? సో వీళ్ళ హెల్త్ కూడా హీల్ అవుతుందా? అట్ ప్రెసెంట్ వీళ్ళు హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఆల్సో ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్లున్నారు. ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇవన్నీ వీళ్ళకు పైల్ టు వ్యూవర్స్ వాళ్ళకు జరుగుతాయా ఫ్యూచర్లో? ప్లీజ్ గివ్ మీ క్లియర్ సజెషన్. ఒక ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ ఆన్ దిస్ సిచ్యుయేషన్. వీళ్ళ సిచ్యుయేషన్ గురించి కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్. ఓకే, ఫ్యూచర్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫ్యామిలీతో కలిసి మీరు పండగ చేసుకుంటారు. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. ఎస్, మీకు హార్ట్ బ్రేక్, థర్డ్ పర్సన్ల వల్ల మీకు మళ్ళీ హార్ట్ బ్రేక్ జరిగే అవకాశం ఉంది. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. అంటే మీకు మీ ఓల్డ్ పర్సనే గుర్తుకు రావచ్చు అనుకుంటా, బట్ మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ అంటే మీరు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, దీని నుంచి బయటికి రావాలన్నమాట. మీరు పూర్తిగా హీల్ అవ్వాలి. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 4 of Wands. యాక్చువల్గా ఏం జరుగుతోంది అంటే మీకు హ్యాపీగా ఉండే సిచ్యుయేషన్స్ వస్తాయి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవచ్చు, కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నారు? మీకు జరిగిన దాని గురించి మీరు ఇంకా హీల్ అవ్వట్లేదు. మీరు హీల్ అవ్వాలి. మీరు హీల్ అవ్వితేనే మీ లైఫ్లో హ్యాపీ సిచ్యుయేషన్స్ వస్తాయి. మీరు హీల్ అవ్వకపోతే ఇలాగే బాధపడుతూ ఉంటారు. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 3 of Swords. ఎస్, మీరు బ్యాలెన్స్ చేయాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మీరు కంట్రోల్ చేసుకొని మీరు దీన్ని బ్యాలెన్స్ చేయగలిగితేనే మీరు ఆ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడతారు. ఎస్, అందరి లైఫ్లోనూ వాళ్ళు అనుకున్నవి అన్నీ సాధించరు. కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి. యూ హ్యావ్ టు లెట్ గో, వాటిని మర్చిపోవాలి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకు ఇలాంటి డేస్ వస్తున్నాయి. లేకుంటే మీ లైఫ్లో ఒక పర్సన్ వస్తారు. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక పర్సన్ వస్తారు. మీ పాస్ట్లో ఉన్న పర్సన్ని ఆలోచిస్తూ మీరు ఇలాగా బాధపడుతూ ఉండకూడదు. మీ లైఫ్లోకి ఏది వచ్చినా మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సోషలబుల్గా ఉండండి. అప్పుడే మీరు అనుకున్నవి సాధిస్తారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 of Cups. ఎస్, మీకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అండి. మీ పర్సన్తో ఇలా ఊహించుకున్నారు పాస్ట్లో, అవి లేదే అని, లేకుంటే మీ పర్సన్ అలాగా ఉన్నారు అని మీరు చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మీ ఫ్యూచర్ కూడా నాకు అంటే ఈ పైల్ 2 వాళ్ళకి ఎవరైతే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, తులారాశి వీళ్ళు ఉన్నారు, వీళ్ళకు కొంచెము చాలా ఎమోషనల్గా బర్డన్గా ఉంటున్నారు. వీళ్ళు దీని నుంచి బయటికి రావాలి. ఫ్యూచర్ కూడా నాకు ఇలాగే కనిపిస్తుంది. సో మీరు ఈ బాధ నుంచి బయటికి రావాలి. రాలేదు అంటే మీరు ఇలాగే ఉంటారు. సో మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి, మీకు ఈ గొడవల నుంచి బయటికి రావాలి. ఖచ్చితంగా వచ్చి తీరాలి. అలా వస్తేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో నేను యూనివర్స్ నుంచి మీకు వస్తున్న సజెషన్స్ ఏంటో చూస్తాను. ఆ సజెషన్స్ వల్ల అయినా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీ ఫ్యూచర్ ఇలా ఉండకూడదు. మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మారడానికి ట్రై చేయండి. ఇలా బాధపడుతూ ఉంటే మీకేమీ రాదు. బాధపడడం వల్ల మీకే నష్టం, వేరే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. ఓకేనా? మీ హెల్తే చెడిపోతుంది. ఇప్పుడు హీల్ అవుతున్నారు, మళ్ళీ ఫ్యూచర్లో ఎందుకో మళ్ళీ మీరు ఇదే స్టేజ్కి రాబోతున్నారు. సో మీరు ఈ స్టేజ్కి మళ్ళీ రావద్దండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్, మా పైల్ 2 వ్యూవర్స్ మళ్ళీ హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ఫ్యూ సజెషన్స్. మా పైల్ 2 వ్యూవర్స్ వాళ్ళు హ్యాపీగా ఉండటానికి, వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వటానికి మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ సజెషన్స్. Knight of Pentacles. Okay, the Hierophant. ప్లీజ్ గివ్ మీ. మీ సజెషన్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా కంప్లీట్గా హీల్ అవ్వాలి. మధ్యలో మీరు వదిలేయకూడదు. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ Knight of Pentacles. ఓకే, మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ Hierophant. ఓకే, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 5 of Cups. ఓకే, ది జడ్జిమెంట్.
హ్మ్. ఓకే. యాక్చువల్‌గా నాకిక్కడ ఏం క్లారిటీ వచ్చిందంటే, మీ లైఫ్ స్టెబిలిటీ కావాలి అంటే, మీరొక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. స్ట్రాంగ్ డెసిషన్ ఎలా ఉండాలి అంటే, మీకు చెప్పాను గదా! మీ ఫ్యూచర్‌లో మీకు హ్యాపీ ఫ్యామిలీ రాబోతుంది. అంటే సెలబ్రేషన్స్ రాబోతున్నాయి అంటే, ఒక మీకు ఒక కాలొస్తుంది. కాల్ అంటే ఫర్ మ్యారేజ్. మీకు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా చూడొచ్చు. సో, ఆ పెళ్లి మీరు మీ పార్ట్నరే గుర్తుకొచ్చి మీరు కాదు అంటారు. సో, ప్లీజ్ యూనివర్స్ ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు గో విత్ దట్ మ్యారేజ్. ఆ పెళ్లి చేసుకోండి. ఆ పెళ్లి చేసుకుంటేనే మీకు స్టెబిలిటీ వస్తుంది. మీరు మీ పర్సన్ గుర్తుకొచ్చి మీరు ఇప్పుడు మీకైతే ఏ ప్రపోజల్ వచ్చిందో దాన్ని ఇగ్నోర్ చేయకండి. మీకు న్యాయం జరుగుతుంది. మీరు పాస్ట్‌ని ఆలోచిస్తూ ఉంటే కష్టము. మీకు న్యాయం జరగాలి అంటే మీరు పాస్ట్‌ని వదిలేయాలి. మీకు ఏదైతే ప్రపోజల్ వస్తుందో ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్. మీకు ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరుగుతుంది. ఓకే. మీకు ఒక ప్రపోజల్ రాబోతుంది అండ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ కోసం చాలా మంచిగా ఉంటుంది. మీరు కొంచెం హీల్ అవ్వాలి. కంప్లీట్‌గా హీల్ అవుతే మీరు ఆ మ్యారేజ్‌ని గూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇది మీకు యూనివర్స్ ఇస్తున్న సజెషన్ అనమాట. అండ్ అలాగే మీకు ఏంజెల్స్ ఏమిస్తున్నారు సజెషన్ అనేది చూద్దాము. ఏంజెల్స్ చెప్పండి మా పైల్ టు వ్యూవర్స్‌కి మీరు ఇస్తున్న సజెషన్. ప్లీజ్ గివ్ మీ సజెషన్ ఫర్ పైల్ టు వ్యూవర్స్. ప్లీజ్ గివ్ ఏ సజెషన్ ఫర్ పైల్ టు వ్యూవర్స్. పైల్ టు వ్యూవర్స్‌కి ఒక సజెషన్ ఇవ్వండి. సేమ్ యాజ్ యూజువల్ అండి. నేను ఒక కార్డ్ పిక్ చేస్తాను అండ్ ఎండ్ ఆఫ్ ది డెక్ కూడా చూస్తానన్నమాట. ఏంజల్స్. ఓకే. ఐఎమ్ పికింగ్ వన్ కార్డ్. ఎస్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి. కొత్త డైరెక్షన్ చూడండి. ఇది మీకోసమే. ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో ఎగ్జాక్ట్గా మీకోసమే. మీ కరెంట్ సిచ్యుయేషన్ ఇలా ఉంది అంటే ఏంజల్స్ మీకు ఆ, కొత్త కొత్త దారి చూపిస్తున్నారు. మీకు కొత్త ప్రపోజల్ రాబోతోంది. మీరు యాక్సెప్ట్ చేయండి. పెళ్లి చేసుకోండి. స్టెబిలిటీ వస్తుంది. మీకు చాలా హ్యాపీ డేస్ రాబోతున్నాయి. సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీ పర్సన్ రాంగ్ పర్సన్. ఎస్, రాంగ్ పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నంత మాత్రాన మీదేం తప్పు కాదు. మరి వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళని పట్టుకొని ఉన్నప్పుడే మీది తప్పు అవుతుంది. సో మీరు కొత్త డైరెక్షన్ని చూస్ చేసుకోండి. మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మీ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అంతా మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు. ఓకేనా? ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని మార్చుకోగలరు. ఎస్, మీ పైల్ టూ రీడింగ్ ఇదేనండి. మీకు కూడా ఫ్యూచర్ చాలా బాగుంది. ప్లీజ్ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. మీరే అనవసరంగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. ఎస్, నేను ఇప్పుడు పైల్ 3 రీడింగ్కి వెళ్తున్నానండి. పైల్ 3 రీడింగ్ వాళ్ళు బ్లాక్ కలర్ పెన్ను. బ్లాక్ కలర్, ఎవరైతే బ్లాక్ కలర్ ఇష్టమో వాళ్ళు ఆ, ఈ రీడింగ్ చూస్ చేసుకోవచ్చు. కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి అనమాట. సో వీరి టైం స్టాంప్ కూడా నేను కింద మెన్షన్ చేశాను అనమాట డిస్క్రిప్షన్లో. ప్లీజ్ గో అండ్ జంప్ డైరెక్ట్లీ టు దట్ రీడింగ్ టు పైల్ 3 రీడింగ్ అండ్ ఐఎమ్ స్టార్టింగ్ పైల్ 3 రీడింగ్ అండి. సో మీ కరెంట్ సిచ్యుయేషన్ ఏది, మీరు దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు అనేది కూడా చూద్దాము. చెప్పండి యూనివర్స్, మా పైల్ 3 వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యుయేషన్ ఏంటి? వాట్ ఆర్ ద స్ట్రగుల్స్? మీ పైల్ 3 వ్యూవర్స్ యొక్క కరెంట్ సిచ్యుయేషన్ ఏంటి? వీళ్ళు దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు చెప్పండి. దేనికోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్. క్లియర్గా చెప్పండి. ఎస్, టెంపరెన్స్ కార్డ్. మీరు మీ లైఫ్లో ఏమో జరిగిన దాని గురించి బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీరు ఒక రెండు విషయాల మీద ఐ మీన్ జగులు అవుతున్నారనమాట. ఏది తేల్చుకోలేకపోతున్నారు. మీకు నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ టెంపరెన్స్. ఓకే. మీకు కొత్తగా లైఫ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ టూ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. చాలా డేస్ నుంచి మీరు ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. మీకు 10 ఆఫ్ కప్స్, మీకు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ స్వర్డ్స్. మీరు ప్యాషనేట్గా ఉన్నారు.
మీ పర్సన్ మీద మీరు చాలా ప్యాషనేట్గా ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్తో మీ పిల్లలతో చాలా హ్యాపీగా గడపాలి అనుకుంటున్నారనమాట. కానీ ఏం చేద్దాం, మీ పర్సన్తో మీకు చాలా డేస్ నుంచి చాలా ఇయర్స్ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు. అందుకనే ఏం జరుగుతుందో ఏమో అర్థం కాకుండా ఉంది. బట్ ఇప్పుడు మీరు కంట్రోల్లో ఉన్నారనమాట. సో మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఈ స్లీప్లెస్ నైట్స్ నుంచి మీరు బయటపడాలి. సో నిద్రలేని రాత్రులు గడిపినంత మాత్రాన మీ హెల్తే చెడిపోతుంది. సో బీ పాజిటివ్ అండి. సో ఇది మీ సిచ్యుయేషన్ అంటే, సో నేను చూద్దాం యూనివర్స్ మీకు అనుకున్నది ఫ్యూచర్లో ఇస్తుందా ఇవ్వదా చెప్పండి యూనివర్స్. పైల్ త్రీ వ్యూవర్స్ వాళ్ళ కోరికలు, వాళ్ళు దేనికోసం అయితే ఇబ్బంది పడుతున్నారో సో అది వాళ్ళు అచీవ్ చేయగలరా ఫ్యూచర్లో? వాళ్ళు దేనికోసం అయితే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చాలా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు అది అచీవ్ చేయగలరా? ప్లీజ్ గివ్ మీ ఏ క్లారిటీ, ప్లీజ్ గివ్ మీ ది క్లియర్ పిక్చర్. చెప్పండి యూనివర్స్. పైల్ త్రీ వ్యూవర్స్ వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయగలరా ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో అచీవ్ చేయగలరా? ఎస్, అచీవ్ చేయగలరు. మీరు మీ లవర్స్ని కలుసుకోబోతున్నారు. మీరు కలుసుకున్న తర్వాత బ్యాలెన్స్ చేయాలి. అండ్ మీరు ప్యాషనేట్గా అంటే టెంపరీగా కాకుండా మీరు మళ్ళీ జగిల్ అవ్వకూడదు. మీలో ఉండేదో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద. బట్ మీ పర్సన్ అయితే మీ దగ్గరికి ఖచ్చితంగా రాబోతున్నాడు. మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది రిపీట్ చేయకూడదు. ప్లీజ్ క్లారిఫై మీ ద లవర్స్ కార్డ్. ఎస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అనమాట. లేకుంటే లవర్స్ అంటే వాళ్ళతో మీకు పెళ్ళి కూడా కాబోతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ పెంటకల్స్. ఓకే, వాళ్ళని అంటే వాళ్ళు మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినా కూడా దాన్ని గురించి ఆలోచిస్తూ మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. లేకుంటే మీ పర్సన్ని ఇంకా అనుమానించొద్దు. లేకుంటే మీరు మళ్ళీ మీ పర్సన్ని మళ్ళీ మీరు రివెంజ్ తీర్చుకోవాలి అని ఉండొద్దు అనమాట. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్. ఎస్, మీరు మోసం చేస్తారేమో అని ఒకసారి గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా మీకు మళ్ళీ మీ పెళ్ళి అయిపోతుంది మీ లవర్తో. అంటే మీరు బ్యాలెన్స్ నేచర్ ఉండాలి. వాళ్ళలో తప్పులున్నా మీరే వాళ్ళని ఏమంటారు, మీరు వాళ్ళని హౌ కెన్ ఐ సే మార్చుకోవాలి. ఓకే, మీరు వాళ్ళని మార్చుకోవాలి. సో నేనేం చేయలేను, ఇంతే నా లైఫ్ ఇంతే అన్నట్లు మీరు బాధపడకూడదు. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగబోతోంది. మీరు ఆల్రెడీ విడిపోయిన వాళ్ళంటే మళ్ళీ కలుసుకోబోతున్నారు. కలుసుకున్న తర్వాత వాళ్ళని అందుకనే ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడపడం కన్నా మీరు కలిస్తే ఎలా ఉండాలి అవన్నీ ప్లాన్ చేసుకోండి. మీరు కలుసుకున్న తర్వాత మీ పర్సన్ అలా ఉంటే మీరు ఎలా చేయాలి, ఇలా ఉంటే ఎలా చేయాలి, సో అన్నిటినీ ఆలోచించండి. అలా ఆలోచిస్తూ కూర్చోండి. అంతేకాని మీరు నిద్ర లేకుండా అంటే అంత మంచిగా ఆలోచించండి. మీరైతే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారో మీ పర్సన్ అంత పాజిటివ్గా మీ దగ్గరికి వస్తారు. ఓకేనా? అందుకని మీరు పాజిటివ్గా ఆలోచిస్తే నిద్ర కూడా బాగా వస్తుంది. నిద్ర బాగా వచ్చిందంటే మీ పర్సన్ గురించి మంచి పాజిటివ్ డ్రీమ్స్ వస్తాయి. మీకు మంచి పాజిటివ్ డ్రీమ్స్ వచ్చినాయంటే మీ నిజంగా అదే జరుగుతుంది. ఓకే, సో మీరు అంత పాజిటివ్గా ఉండండి. మళ్ళీ మీ పర్సన్ చేసిన అంటే పాస్ట్లో మీ పర్సన్ ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టింటే వాటిని ఎక్కువగా తలుచుకోకండి. అవి తలుచుకుంటేనే మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఇది మీ ఫ్యూచర్ అండి. మీ ఫ్యూచర్లో ఇలా జరగబోతోంది. సో మీకు యూనివర్స్ ఏమి మీకు మెసేజ్ ఇస్తుందో చూద్దాము. యూనివర్స్ చెప్పండి, మా పైల్ 3 వ్యూవర్స్కి మీరు ఏమి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్, క్లియర్ కార్డ్స్ ఇవ్వండి. మా పైల్ 3 వ్యూవర్స్కి మీరు ఇవ్వబోతున్న సజెషన్ ఏంటి? మా పైల్ 3 వ్యూవర్స్కి మీరు ఇవ్వబోతున్న సజెషన్, ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ సజెషన్. నేను కొన్ని కార్డ్స్ తీస్తున్నాను. మీకు ఏది కావాలో దాన్ని కాన్ఫిడెంట్గా చూస్ చేసుకోండి. సో మీకు మంచి ఫ్యామిలీ ఇవ్వబోతున్నారు. మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయబోతున్నారు. వన్ మోర్ కార్డ్ ప్లీజ్.
మీరు ఈ విధంగా మనసులో ఒకటి, బయట ఒకటి ఉండకండి. యూనివర్స్ మీకు కూడా పైల్ 1 వ్యూవర్స్‌కి ఏది ఎలా ఉందో మీకు కూడా అలాంటి ఆఫర్ ఇవ్వబోతోంది. సో, యూనివర్స్ అందరికీ న్యాయం చేస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ ఇస్తుంది. అందుకనే పాజిటివ్‌గా ఉండండి. ఇలా ఉండకండి. మీ పార్ట్నర్ మీకొచ్చేసిన తర్వాత మరి మీ పార్ట్నర్‌ని నేను మార్చుకోలేకపోతున్నాను. మళ్ళీ మీ పార్ట్నర్ ముందులాగే ఉంటున్నారు అంటే సమ్‌టైమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది నేచర్ తొందరగా మారదు. సో, అప్పుడు మీరేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. అంటే మళ్ళీ మీరు నెగెటివ్‌లోకి వెళ్ళిపోకూడదు. మీరెంత పాజిటివ్‌గా ఉంటారో, ఆ పాజిటివిటీ మీ పార్ట్నర్‌లోకి వెళ్ళిపోతుందనమాట. సో, అప్పుడు మారిపోతారు. మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మాట్లాడాలి. మీరు ధైర్యంగా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంత హార్ష్‌గా కాకుండా ప్రేమతోనే చెప్పాలి. మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉంటే ఇలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో, మీ పార్ట్నర్ ఎలాంటి బుద్ధో మీకు తెలుస్తుంది గదా! సో, మీరు చెప్పే మాటలు ఖచ్చితంగా మీ పార్ట్నర్ వింటారు. సో, మీరెంత పాజిటివ్‌గా ఉంటే మీ పార్ట్నర్ గూడా అంత పాజిటివ్‌గా మీతో రెస్పాన్స్ ఇస్తారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వచ్చారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మంచివాడని ఇక్కడొచ్చింది గాదు. కాబట్టి మీ మీ యూనివర్స్ మీ పార్ట్నర్‌ని మీకు ఇస్తోంది అంటే హి ఈస్ ఎ గుడ్ పర్సన్, షీ ఈస్ ఎ గుడ్ పర్సన్. సో, ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ మాట వింటారు. మీరే అనవసరంగా మనసులో భయాలు పెట్టుకొని మీ పార్ట్నర్‌ని ఇగ్నోర్ చేస్తూ ఇంకా గొడవలు పెంచుకోవద్దండి. మీకు యూనివర్స్ మళ్ళీ మీకు మీరేది కావాలనుకుంటే అది ఇస్తోంది అంటే దే ఆర్ దే ఆర్ రెడీ టు బీ విత్ యూ. మీరే బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఓకే. మీరు బ్యాలెన్స్డ్‌గా ఉంటే మీ పార్ట్నర్ కూడా మారిపోతారు. అందుకని కదా పైల్ 2 వ్యూవర్స్ పార్ట్నర్ యూనివర్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే దే ఆర్ బ్యాడ్ పర్సన్స్. అందుకే వీళ్ళకు ఇంకొకరితో మ్యారేజ్ చేస్తుంది పైల్ 2 వ్యూవర్స్‌కి. బట్ పైల్ 1 వ్యూవర్స్‌కి, పైల్ 3 వ్యూవర్స్‌కి మీ పార్ట్నర్‌ని మీకు ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి? సో, దే ఆర్ గుడ్ పర్సన్స్ అండ్ దే ఆర్ దే ఆర్ ఓకే. దే ఆర్ రెడీ టు కమ్ బ్యాక్ ఇంటూ యువర్ లైఫ్. సో, మీరు ఆహ్, బ్యాలెన్స్డ్‌గా ఉండటాన్ని నేర్చుకోండి. ఓకే. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 ఆఫ్ పెంటకల్స్. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే జరుగుతుంది. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 10 ఆఫ్ కప్స్. మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. డబుల్ కన్ఫర్మేషన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ స్వర్డ్స్. ఎస్, మీ లైఫ్లో వెలుగు రాబోతుంది. ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి ఖచ్చితంగా వస్తారు. బట్ ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి వెళ్ళకండి. ఓకే. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. కానీ మళ్ళీ జరిగిన తర్వాత మీరు అనుకున్నట్లు లేకపోతే వరస్ట్ సిచ్యుయేషన్లో ఇలా మీరు అవ్వకూడదు. మీరు సిచ్యుయేషన్ నుంచి పోరాడాలి. మీ పార్ట్నర్ని మీరు మార్చుకోవాలి. సో, మీరు చాలా కాలం నుంచి మళ్ళీ వచ్చింది, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీ కోరికలు అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. సో, నాకు ఎక్కువగా ఇలా చూస్తుంటే మీకు చాలా చాలా అంటే చాలా ఫాస్ట్గా అన్నీ జరిగేలాగా కనిపిస్తున్నాయండి. మినిమం అంటే మినిమం ఒక మినిమం ఒక 19 డేస్ ఒక 19 డేస్లో మీరు అనుకున్నవన్నీ జరగబోతున్నాయి. విత్ ఇన్ 1 మంత్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగబోతున్నాయి. నాకైతే అలాగే అనిపిస్తోంది. ఓకేనా పైల్ 3 వ్యూవర్స్, మీకు ఏంజల్స్ నుంచి ఏమి సజెషన్స్ వస్తున్నాయో చూద్దాము. సో, మీకు యూనివర్స్ నుంచి సజెషన్స్ చూసాము. అలాగే ఏంజల్స్ నుంచి ఏంజల్స్ చెప్పండి, మా పైల్ 3 వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ప్లీజ్ గివ్ ఏ సజెషన్ ఫర్ పైల్ 3 వ్యూవర్స్. పైల్ 3 వ్యూవర్స్కి సజెషన్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ సజెషన్ ఫర్ పైల్ 3 వ్యూవర్స్. రికవరీ. మీరు కూడా రికవర్ అవ్వండి. మీరు 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 ఏమైతే పాస్ట్లో జరిగిందో దాని గురించి మీరు కూడా ఆలోచించకూడదు. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు కూడా చాలా త్వరగా అంటే చాలా త్వరగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరగబోతున్నాయి. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. మీకు ఇన్ ద నియర్ ఫ్యూచర్లోనే మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవి జరగబోతున్నాయి. మీ లైఫ్ కూడా రికవర్ అయిపోతుంది. మీ లైఫ్కి పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి. మీరు దేనికోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో అవన్నీ ఇప్పుడు నెరవేరబోతున్నాయి. సో, ఇవ్వండి మీకు ఏంజల్ మెసేజెస్. ఓకే. నాకు తెలిసి 3 పైల్స్ చాలా పాజిటివ్గా వచ్చాయి. సో, నాకు నా ఇంట్యూషన్ ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పానండి. సో, పైల్ 1 వ్యూవర్స్, పైల్ 2 వ్యూవర్స్కి నేను ఆల్రెడీ
మ్యారేజ్ అవుతుంది అన్నాను. సో, నాకు అలాంటి కార్డ్సే వచ్చాయి కాబట్టి అలా చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీకు ఆ రీడింగ్ రెజొనేట్ కాలేదు అని అని మీరు ఆహ్, అస్ అంటే కంక్లూడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఆ విధంగా నేను చెప్పాను. సో, మీకు ఇవి రెజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇది నేను జనరల్‌గా గైడెన్స్ ఇవ్వటానికి నేను ఇలాగ కార్డ్స్ పిక్ చేస్తున్నాను. బై రాశుల పరంగా ఇలా చేస్తున్నాను. ఓకేనా అండి. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి. మీకు పర్సనల్గా ఎక్కువగా తీసుకోవద్దండి. ఇన్ కేస్ మీకు ఖచ్చితంగా బాగా క్లారిటీగా ఒక 80-90% రెజొనేట్ అయింది అంటేనే అప్పుడు మీరు యూ కెన్ టేక్ మై సజెషన్స్ అనమాట. ఓకే. నేను అనవసరంగా అయితే ఇవ్వను. నేను బేస్డ్ ఆన్ కార్డ్స్, బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్స్, దాన్ని దాన్ని బేస్ చేసుకొని సజెషన్స్ ఇస్తాను. ఓకే. అలాగే నా రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.